చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కుట్ర రాజకీయాలకు తెగపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేతనపల్లి మున్సిపాలిటీ ఎలాగైనా చేజిక్కించుకోవాలని మంత్రి వివేక్ కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా మంత్రి వివేక్ కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారాన్ని, పోలీసులను, డబ్బులను అడ్డుపెట్టుకొని చెన్నూరు నియోజకవర్గంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. మంత్రి వివేక్ ఎన్ని కుట్రలు చేసినా కేతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు బాల్కా సుమన్. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఉన్నారు. సుమన్ గారు, చెప్పండి, కేతనపల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అసలు? హలో హలో సుమన్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయడమేనండి. ఎందుకంటే 22 వార్డు సభ్యులు ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీలో మేము 14 గెలిచినాము. క్లియర్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పోలీసులను పెట్టి, కాంగ్రెస్ వాళ్ళని పెట్టి అక్కడ ఆఫీస్ దగ్గర మా అభ్యర్థులు లోపలికి వెళ్తే వాళ్ళని కిడ్నాప్ చేయాలనేటటువంటి కుట్ర చేసి మమ్మల్ని ఎవరిని ఆ దరిదాపులకి పోనీయకుండా సిపిఐ వాళ్ళని కానీ బీఆర్ఎస్ వాళ్ళని కానీ ఏదో రకంగా మా అభ్యర్థులను ఎత్తుకెళ్లాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిర్రు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయింది. మంత్రి వివేక్ మొత్తం పోలీసులను అడ్డుపెట్టుకొని, అధికారులను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. 22 వార్డుల్లో 14 వార్డులు బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ప్రజలు కట్టబెట్టిన తర్వాత కూడా ఇవాళ ఎన్నిక జరగకుండా ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని ఎవరిని పోనీయకుండా ఓన్లీ అభ్యర్థుల్నే 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపి అభ్యర్థుల్ని పోనిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళని ప్రలోభ పెట్టాలని, ఏదో రకంగా చైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలనే కుట్ర చేస్తా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ప్రజా తీర్పును కాలరాయడమే, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. దీనికి తగిన రీతిలో ఖచ్చితంగా మా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు కానీ, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కానీ చాలా సీరియస్ గా ఘాటుగా రియాక్ట్ అవుతా ఉన్నారు. మంత్రి వివేక్ ఖచ్చితంగా ఘోరమైనటువంటి పరాభవం తప్పదు. అయితే సుమన్ గారు, ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న కుట్రల్ని అడ్డుకునే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు? మీరు ఈ దారుణాన్ని ఎలా ఆపగలిగే ప్రయత్నం చేస్తున్నారు? డెఫినెట్ గా మేము కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నాము. హైకోర్టును ఆశ్రయించి మా అభ్యర్థులు 14 మందికి పోలీస్ ప్రొటెక్షన్ తోని రేపటికి వాయిదా పడ్డటువంటి దీనికి పోవాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. దాని గురించి కూడా మా న్యాయవాదులతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉంది. మొత్తం పోలీసుల రాజ్యం, కాంగ్రెస్ గుండాల రాజ్యం అయిపోయింది. ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ గుండాలు మున్సిపల్ ఆఫీస్ లో ఉండి, పోలీసులు మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళని రానిచ్చి, మా బీఆర్ఎస్ వాళ్ళను, సిపిఐ వాళ్ళని ఎవరిని పోనీయకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇవాళ పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తా ఉన్నారు. ఇవాళ మేము పోలీసులను కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం ఏం శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి ఏం సామ్రాజ్యం కాదు, ఆయన చక్రవర్తి గాడు, వివేక్ ఏం రాజు గాడు, వీళ్ళు ఎల్లకాలం ఉండరు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. పోలీసులు అనేటటువంటి వాళ్ళు వ్యవస్థలకు లోబడి, చట్టాలకు లోబడి పారదర్శకంగా పనిచేయాలి తప్ప అధికార పార్టీకి తొత్తులుగా కాకి డ్రెస్ వేసుకొని కూడా కాంగ్రెస్ కార్యకర్తల లెక్క ప్రవర్తిస్తే ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. పోలీసుల వైఖరి వాళ్ళు చాలా దుర్మార్గంగా మమ్మల్ని దాదాపు ఒక 3 చోట్ల ఆపినారండి. 2 కిలోమీటర్ల దూరంలోనే మమ్మల్ని ఆపినారు. 100 మీటర్ల దూరం వరకు పోవచ్చు. అయినప్పటికీ కూడా నన్ను, ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారిని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మా కలవేని శంకర్ గారిని, మా శ్రేణులందరినీ కూడా ఆపేసి మా అభ్యర్థులను ప్రలోభ పెట్టో, భయపెట్టో ఇవాళ చైర్మన్ పీఠము కైవసం చేసుకోవాలనేటటువంటి కుట్ర మంత్రి వివేక్ చేస్తా ఉన్నాడు. నిజంగా ఇది దుర్మార్గం. వాళ్ళ చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు 11 వార్డులు వాళ్ళు గెలిచినారు. మేము అక్కడ ప్రజా తీర్పును గౌరవించినాం. మాకు 4 సీట్లే వచ్చినాయి. ఇండిపెండెంట్ ఒకటి వచ్చింది, బీజేపీకి 2 వచ్చినాయి. మేము అక్కడ ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళలాగా చిల్లరగా మేము ప్రయత్నాలు చేయట్లేదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రజా తీర్పును పరిహాసం చేసే విధంగా మంత్రి వివేక్ దౌర్జన్యానికి దిగుతా ఉన్నాడు. అధికారులను, పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. డెఫినెట్ గా మేము కోర్టును ఆశ్రయిస్తాం. నేను వ్యవస్థల మీద నమ్మకం ఉంది. డెఫినెట్ గా కోర్టు నుండి ప్రొటెక్షన్ తీసుకొని మా అభ్యర్థులని రేపటి మీటింగ్ కి పంపించే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి మేమంతా మా నాయకులము, సిపిఐ వాళ్ళం, మేము అడ్వకేట్స్ తో కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడే దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సుమన్ గారు.